హే గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో నేను మీకు ఎస్ఓపి స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ మనము యూనివర్సిటీకి అప్లై చేసేటప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ స్టేట్మెంట్ మనం టూ స్టేట్మెంట్ ఎస్ఓపిస్ ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. ఒకటి కాలేజ్కి అప్లై చేయడానికి, ఇంకోటి వచ్చేసి మనము ఎంబసీకి అప్లికేషన్ వేసేటప్పుడు డ్రాప్ చేసేటప్పుడు మనం అప్పుడు ఒక ఎస్ఓపి ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఎంబసీకి డ్రాప్ చేసేటప్పుడు ఎస్ఓపి గురించి చూస్తూ ఉంటే నేను ఆల్రెడీ మన ఛానల్లో ఆల్రెడీ నేను వీడియో అప్లోడ్ చేశాను. సో ఇది చూడండి, హౌ టు రైట్ ఎస్ఓపి ఫర్ ఐర్లాండ్ స్టూడెంట్ వీసా అనేసి. సో ఈ ఎస్ఓపి వచ్చేసి మీరు ఇనిషియల్ స్టేజ్లో ఉంటే కాలేజ్కి అప్లై చేయడానికి ఈ ఎస్ఓపి హెల్ప్ అయింది. ఈ స్ట్రక్చర్ వచ్చేసి మనకి కాలేజ్కి అప్లై చేయడానికి హెల్ప్ అయింది. ఈ స్ట్రక్చర్ వచ్చేసి మనకి ఎంబసీకి వేసేటప్పుడు మనము ఏమేమి ఇంక్లూడ్ చేయాలో ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశా. సో మనము ఈ వీడియోలో చూద్దాం. మీరు ఇప్పుడే స్టార్ట్ చేసినట్టయితే అప్లికేషన్ వేయడానికి, సో కాలేజ్కి అప్లై చేయడానికి ఈ వీడియో మీకు ఖచ్చితంగా హెల్ప్ అయింది. సో కంప్లీట్గా చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా మన కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఫస్ట్ వచ్చేసి మనము మన పేరు, యూనివర్సిటీ అండ్ కోర్స్, కోర్స్ అప్లై చేస్తున్నారు, మళ్ళీ వచ్చేసి ఇంటేక్కి మనం అప్లై చేస్తున్నామో ఇయర్ మెన్షన్ చేస్తే సరిపోయింది. ఇక్కడ వచ్చేసి డియర్ మెంబర్ ఆఫ్ ద అడ్మిషన్ కమిటీ అని రాసి, ఇక్కడ వచ్చేసి ఐఎమ్ రైటింగ్ టు ఎక్స్ప్రెస్ మై స్ట్రాంగ్ ఇంట్రెస్ట్ ఇన్ మాస్టర్ డిగ్రీ at your prestigious university. I am excited to submit my application for the admission for the upcoming academic year. సో ఇది మెన్షన్ చేసి నేను జస్ట్ చిన్నగా రాసా, ఇంట్రడక్షన్ రాసి నా ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్. సో ఇక్కడ మనము అన్నీ 10th 12th ఇంక్లూడ్ చేసే అవసరం లేదు. మనం లేటెస్ట్ డిగ్రీ మీరు యూజీ చేసింటే, అండర్ గ్రాడ్యుయేట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి ఇక్కడ జస్ట్. అండ్ మీరు మాస్టర్స్ చేసింటే మాస్టర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. మీరు ఏం చేస్తే హైయెస్ట్ ఎడ్యుకేషన్ ఏముంటే దాని గురించి ఇక్కడ రాయండి ఎడ్యుకేషన్ సెక్షన్లో. తర్వాత వచ్చేసి నా అచీవ్మెంట్స్ ఉన్నాయి. సో నేను అచీవ్మెంట్స్ గురించి రాసా. ఇన్ కేస్ మీదేమన్నా ప్రాజెక్ట్స్ ఉంటే ప్రాజెక్ట్స్ గురించి ఏమైనా మీరు హైలైట్ ఇఫ్ యూఆర్ అ ఫ్రెషర్, మీరు ప్రాజెక్ట్స్ గురించి హైలైట్ చేయాలనుకుంటే ఇన్ కేస్ మీరు అది హైలైట్ చేయొచ్చు. ఇక్కడ ప్రాజెక్ట్ గురించి ఎందుకు ఫ్రెషర్కి ఇక్కడ హైలైట్ చేయాలని చెప్తున్నా అంటే, కొంతమందికి వేరే స్ట్రీమ్ నుంచి స్ట్రీమ్ చేంజ్ అవుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ప్రాజెక్ట్స్ గురించి కానీ, కోర్స్ గురించి కానీ సో మీరు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తే సో మీకు చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. మీకు అడ్మిషన్ రావడానికి, ఆఫర్ లెటర్ రావడానికి కాలేజ్ నుంచి. సో ఇది ఇంపార్టెంట్ కాలం. సో నేను వచ్చేసి కొన్ని నా అచీవ్మెంట్స్ ఉన్నాయి. మీకు అచీవ్మెంట్స్ ఉంటే మీకు అచీవ్మెంట్స్ గురించి మెన్షన్ చేయొచ్చు. సో నేను వచ్చేసి అప్లికేషన్ డెవలప్ చేసా. సో ఇవన్నీ మీరు వీడియో పాజ్ చేసి చదవచ్చు. నేను అప్లికేషన్ డెవలప్ చేసా. సో ఐ వర్క్డ్ ఆన్ ఇట్ అని కంప్లీట్గా. మళ్ళీ నాది యూట్యూబ్ ఛానల్ ఉంది అనేసి ఐ వాస్ టెక్ యూట్యూబర్ అనేసి నేను ఇక్కడ కంప్లీట్ నా అచీవ్మెంట్స్ ఇవన్నీ. సో అచీవ్మెంట్స్ గురించి అంతా రాసా. సో ఇఫ్ యూ హ్యావ్ ఎ కోర్స్ ఆర్ ఎల్స్ మీకు లేకపోతే మీరు ఏమన్నా ఫైనల్ ఇయర్లో మంచి ప్రాజెక్ట్ చేసింటే, సో ఆ ప్రాజెక్టు ప్లస్ మీ ఈ కోర్స్ ఏమైనా ఇంటర్లింక్ ఉంటే మీరు ఫ్రెషర్ అయితే ఖచ్చితంగా మీరు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి. అందుకు నాకు ఇంట్రెస్ట్ వచ్చిందేసి మనము ఇక్కడ రాయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్లో మీకు ఏమి కోర్సులు ఏం లేకపోయినా, అచీవ్మెంట్స్ ఏం లేకపోయినా ఇఫ్ యూఆర్ హ్యావ్ ఎన్ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ మీరు ఇక్కడ రాయొచ్చు. సో ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ రాసి, సో నా ఎక్స్పీరియన్స్ గురించి రాస్తే నేను ఏం చేస్తున్నా అనే ఒక చిన్న పారాగ్రాఫ్లో 4 to 5 లైన్స్లో రాస్తే సరిపోయింది. సో మోటివేషనల్ గోల్స్ ఇక్కడ రాసేసి పర్సనల్ క్వాలిటీస్ అండ్ స్కిల్స్. సో నా స్కిల్స్ గురించి. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే నా ఎస్ఓపిలో మెయిన్గా నా స్కిల్స్ని హైలైట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. నాది బ్లెండెడ్ కోర్స్ కాబట్టి దానికి నాది లింకప్ చేయడానికి ఇక్కడ ట్రై చేస్తున్నా. ఇన్ కేస్ మీరు డిఫరెంట్ స్ట్రీమ్ నుంచి వచ్చింటే, ఇన్ కేస్ మీరు కోర్స్ చేసింటే ఆ కోర్స్ని రిలేటెడ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకు మీరు స్ట్రీమ్ చేంజ్ అవుతున్నారు. సో లేదా మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ని ఈ కోర్స్కి రిలేటెడ్ చేయడానికి ట్రై చేయండి. సో దట్ యాడ్ చేస్తే మీకు చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. మీకు అడ్మిషన్ రావడానికి ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో మీరు అన్ని ఇంటర్లింక్ చేసి రాయాలి. సో సంథింగ్ మీరు డిఫరెంట్ స్ట్రీమ్ ఉండి జస్ట్ మీరు ఏం మెన్షన్ చేయకుండా జస్ట్ ఈ స్ట్రీమ్కి అప్లై చేస్తున్నాం అంటే ఇట్ హార్డ్ టు గెట్ ద అడ్మిషన్స్ అనమాట. సో బెటర్ ఇంటర్లింక్ చేయడానికి ట్రై చేయండి. కోర్స్ కానీ, ఇంటర్న్షిప్ కానీ, ఎక్స్పీరియన్స్ కానీ, ఆర్ఎల్స్ మీ సేమ్ బ్యాచిలర్స్ అయితే అవసరం లేదు. సో దట్ మీది సేమ్ ఉంది కాబట్టి ఐ హ్యావ్ బిన్ లెర్న్ సో అనేసి దీనికి ఇంటర్లింక్ చేయొచ్చు. తర్వాత వచ్చేసి మీరు ఇవన్నీ పర్సనల్ క్వాలిటీ అండ్ స్కిల్స్ ఇవన్నీ మీరు ఏమైనా మీకు ఎక్స్ట్రా అడిషనల్ ఉంటే మెన్షన్ చేసేది బెటర్, ఆర్ఎల్స్ మీరు ఇగ్నోర్ చేయొచ్చు ఈ పార్ట్. తర్వాత వచ్చేసి నేను ఎందుకు డిబిఎస్
మీరు వేరే కాలేజ్ అప్లై చేస్తుంటే ఆ కాలేజ్ పేరేసి ఎందుకు నేను ఇది చూస్ చేసుకుంటున్నా అనేసి మెన్షన్ చేయాలి. సో నేను ఇక్కడ వచ్చేసి లైక్ కాలేజ్ గురించి రాసి, లైక్ నా కోర్స్ స్ట్రీమ్ గురించి రాసి, లైక్ నాకు ఈ సబ్జెక్ట్స్ నాకు ఇంటర్లింక్ ఉన్నాయి అనేసి నేను మనకి ఆ వెబ్సైట్లోకి వెళ్తే, మనకి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్తే మోడల్స్ దొరుకుతాయి, కోర్స్ మోడల్స్. సో అక్కడ సబ్జెక్ట్స్ తీసుకొని వచ్చి మనము లైక్ ఇంట్రెస్ట్ ఉన్నాయో లైక్ మీరు అది వేసి, సో నాకు ఈ సబ్జెక్ట్స్ మెయిన్ ఉండడం వల్ల నాకు చాలా ఇంట్రెస్ట్ వచ్చింది, సో దట్స్ వై అనేసి మీరు ఇలా సో కొన్ని సబ్జెక్ట్స్ మీరు యాడ్ చేసి, సో నాకు ఈ సబ్జెక్ట్స్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించినాయి ఈ డీబీఎస్లో, సో అందుకు నేను చూస్ చేసుకున్నా అనేసి మీరు అంత ఇక ఇంక్లూడ్ చేయొచ్చు. తర్వాత వచ్చేసి ఎందుకు మీరు ఈ కోర్స్ అనేసి, సో మీరు ఏమైనా ప్రీవియస్గా ఏమైనా కోర్సెస్ అలా ఏమైనా ఉంటే దానికి రిలేటెడ్ చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ లైక్ మీకు బ్యాచిలర్స్ మళ్ళీ మాస్టర్స్ సేమ్ కోర్స్ అయితే దాన్ని రిలేటెడ్ చేసుకోండి. ఎక్స్పీరియన్స్ అయితే ఎక్స్పీరియన్స్ రిలేట్ చేసుకోండి. ఎందుకు ఈ కోర్సే చూస్ చేసుకుంటున్నాను, సో దట్ వాళ్ళకి మన మైండ్లో ఏమవుతుందో లైక్ మనం ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే, సో దట్ లైక్ వన్స్ వాళ్ళు చదివినాక లైక్ మీరు ఎక్కువ లైక్ పేజెస్ రాసే అవసరం లేదు. ఇక్కడ జస్ట్ సింపుల్గా మీరు ఏమనుకుంటున్నా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయండి. సో నేను సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేశా. సో వన్స్ అయిపోయాక కంక్లూజన్ ఇక్కడ, సో కంక్లూజన్ నేను సింపుల్గా రాసేసా. ఇక్కడ చూడండి నేను సింపుల్గా రాసేసా. సో నేను ఆల్రెడీ మళ్ళీ దీంట్లో ఏం ఇంక్లూడ్ చేశా అంటే లైక్ నా స్కిల్స్ ఏమైతే ఉన్నాయో నాకు అలైన్ అవుతున్నాయి, నా ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్కి అలైన్ అవుతున్నాయి. దట్స్ వై ఐ వాంట్ టు డూ దిస్ అనేసి నేను ఇక్కడ మెన్షన్ చేశా. సో ఈ పారాగ్రాఫ్స్లో కూడా నేను మెన్షన్ చేశా. సో ఇక్కడ కూడా కన్క్లూజన్లో కూడా నేను అలాగే లైక్ తీసుకొని వచ్చా. సో వన్స్ మీరు కన్క్లూజన్లో లైక్ తీసుకొచ్చినాక లైక్ థ్యాంక్ యూ చెప్పొచ్చు. ఐ అప్రిషియేట్ యువర్ టైమ్ అండ్ కన్సిడరేషన్ ఆఫ్ మై అప్లికేషన్. ఐ లుక్ ఫార్వర్డ్ టు ఆపర్చునిటీ టు స్టడీ ఇన్ యువర్ యూనివర్సిటీ అండ్ కాంట్రిబ్యూట్ టు ఇట్ వైబ్రెంట్ అకాడమిక్ కమ్యూనిటీ. థ్యాంక్ యూ ఫర్ యువర్ అటెన్షన్ అనేసి రాసేసి లైక్ మీరు దీంట్లో లైక్ చేంజెస్ ఉంటే చేంజెస్ చేసుకోండి. సో వన్స్ అయిపోయినాక లైక్ ఇక్కడ మీరు మెన్షన్ చేయొచ్చు ఈజీగా. సో సిన్సియర్లీ అనేసి మీ పేరు వేసుకోండి. సో ఇక్కడ ఈమెయిల్ ఐడి కావాలంటే ఈమెయిల్ ఐడి మెన్షన్ చేయొచ్చు. సో ఇది అనమాట మనకు కంప్లీట్ స్ట్రక్చర్ వచ్చేసి. మీరు స్టార్టింగ్ నుంచి కోర్స్ చేంజ్ అయినా ఏం చేంజ్ అయినా లైక్ ఇంటర్లింక్ చేయడానికి ట్రై చేయండి. అదే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. ఇఫ్ మీకు పర్సంటేజ్ ఎక్కువ ఉంటే పర్సంటేజ్ హైలైట్ చేయడానికి ట్రై చేయండి. ఇట్ ఇస్ వెల్ అండ్ గుడ్ యాక్చువల్లీ. పర్సంటేజ్ మంచిగా ఉంటే ఎడ్యుకేషన్ సెక్టర్లో మీరు యాడ్ చేయడానికి. ఇన్ కేస్ మీరు లైక్ ఫ్రెషర్ అయితే ఇంటర్న్షిప్ చేసింటే లేకపోతే ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ గురించి కానీ ఇక్కడ మెన్షన్ చేయడానికి ఖచ్చితంగా ట్రై చేయండి. ఇఫ్ యూఆర్ ఎక్స్పీరియన్స్ అండ్ ఆల్సో హ్యావ్ ఎన్ సర్టిఫికేషన్, సో అవి కూడా మీరు ఇంక్లూడ్ చేయొచ్చు. ఇక్కడ నేను నా పర్సనల్ థింగ్స్ ఉన్నాయి, సో నా అచీవ్మెంట్స్ అని యాడ్ చేసుకున్నా. సో ఇఫ్ యూ హ్యావ్ ఎన్ అచీవ్మెంట్స్ గురించి కంపల్సరీగా యాడ్ చేయండి. సో యాడ్ మోర్ వాల్యూ టు యువర్ ఎస్ఓపి అనమాట. తర్వాత వచ్చేసి ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్. మీకు ఎక్స్పీరియన్స్ అంటే లైక్ ఇంటర్న్షిప్ కూడా మీరు యాడ్ చేయొచ్చు. ఇంటర్న్షిప్ కూడా యాడ్ చేస్తే మీకు మీ ఎస్ఓపికి చాలా వాల్యూ యాడ్ చేసిద్ది. సో తర్వాత లైక్ ఇవన్నీ మినిమం డీటెయిల్స్ లైక్ మనం వై డీబీఎస్ అని కానీ లైక్ వై దిస్ కోర్స్ అని కానీ చేసేది మనం కంక్లూడ్ చేసేస్తే సరిపోతుంది. సో ఇది మనకి యూనివర్సిటీకి ఎస్ఓపి రాసే స్ట్రక్చర్ అనమాట ఇది. సో మీకు ఏమైనా డౌట్స్ వస్తే వీడియోని పాజ్ చేసి మీరు చూడండి. ఇంకా ఏమైనా డౌట్స్ వస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో నేను మన ఛానల్లో ఇంకా వీడియోస్ అప్లోడ్ చేస్తా. మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రాసెస్ ఎలా చేయాలని మన ఛానల్లో ఖచ్చితంగా నేను వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తా. సో ఐ హోప్ దిస్ వీడియో విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.